బాబు బాబు సీత 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 అమ్మ సీత సీత అమ్మా బాబేడి బాబు బాబుకేం కాలేదమ్మా పైన నిద్రపోతున్నాడుగా. ఏమైందమ్మా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? బాబుకేం కాలేదు కదా? సీత నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావు? అది అమ్మ సీత, బాబుని అక్కడికి ఎవరు తీసుకెళ్లారమ్మా? అక్కడ ఎవరెవరున్నారు? ఎవరు తీసుకెళ్లారో అక్కడ కనపడుతుందిగా, మళ్ళీ సీతను అడగడం ఎందుకు? ముందు దాన్ని ప్లే చేయండి. రే సాకేత్, ప్లే చేయరా. అయ్యయ్యో, బాబు ఏడుస్తున్నాడు. ఆకలేస్తున్నట్టుంది తాతయ్య గారు. పాలకు ఏడుస్తున్నట్టున్నాడు. నేను తీసుకెళ్లి పాలు పట్టించి తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఏడవక నాన్న. అయ్యో ఏమిట్రా, ఏం కనిపించట్లేదేమిటి? అనవసరంగా పిల్లాన్ని నేనెత్తుకెళ్ళానని నన్ను నానా మాటలు అంటున్నారు. సీత, నువ్వు చూడు. నన్ను అలాగే అన్నారు. ముందు నువ్వు ప్లే చేసాకే. రై సరిగా చూడు. నేను వాణ్ణి తాతయ్య గారి దగ్గర నుంచి తీసుకెళ్లడం చూశారుగా. ఆ తర్వాత ఏం జరిగిందో ముఖ్యం. వాణ్ణెవరెత్తికెళ్లారో తేలాలి. అప్పుడేగా అసలు దొంగ ఎవరో, ఎవరి బుద్ధి గడ్డి తిందో తెలిసేది. ఎవరి కుళ్ళేమిటో, ఎవరు దుర్మార్గానికి పాల్పడ్డారో తెలిసేది. ఏంటి తెలిసేది? 100 సార్లు వెనక్కి ముందుకి ప్లే చేసి చూసినా అందులో ఏమీ కనబడదు. ఎందుకు కనపడదు? అది కనబడనివ్వదు. మీరు మమ్మల్ని అనుమానించి అసలు దెయ్యాన్ని వదిలేశారు. దయ్యాలు, భూతాలు, ఆత్మలు కెమెరాలో కనిపించవు కదా. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఎవరేంటెవరు? నీ ముద్దుల చెల్లెల గురించి. దయ్యమై కోటలో సంచరించే దాని గురించే. భాగీరథి. అరవకు. మీరు నన్ను తప్పు పట్టారు గాని ఇప్పుడు అసలు నిజమేంటో మీకు అర్థమైంది కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.